లోకమాత పెద్ద పుల్లెక్కిన పేరైన తల్లి ఉజ్జయిని మాంకాళి దేవి తమ్ముడు వచ్చి అక్క మాంకాలని పిలిచినప్పుడే ఇప్పుడే నా తమ్మిని ఎదుర్కొని ఎడుకొని వస్తానన్నది. చెబుతోళ్ళు చేతులని వాళ్ళు పంచమంగళారు తీసుకొని రరడరా నా చిన్ని తమ్ముడు చాలా గొర్రె మందనంగా ఉన్నదా బోయులు భోగన్నరా అన్న బాగా ఉన్నాడా తల్లి ఆ జంపన్ని కుర్లకు సమర్లు అంటిందాట. ఆడు తమ్మల పాకులు తెచ్చినది అటువంటి వెనకేం కాసు సున్నము మరి ఎప్పుడైతే ఒక్కలు కత్తిరించి దాదిమ్మ దవడల్ల దాపరం చేసింది. తమ్ముడా మందక అడికెళ్ళి వచ్చిన సంగతి ఇప్పుడు చెప్పు తమ్ముడా నువ్వు వచ్చిన సంగతి పాలివాడు పగవాడు ఇతరుడు చతుడు ఎవరు కొట్టిరి తమ్ముడ రాజు వీరయ్యా ఇప్పుడు చెప్పు తమ్ముడా నువ్వు వచ్చిన సంగతి ముగ్గురు పెద్దలు వచ్చిండ్రు. అవును పెళ్లి మీద ప్రేమలు మీద భ్రమలు వచ్చి కాలు తొక్కుతాడట. నేను మళ్ళీ పోయి తొక్కాలట కట్టాలట జలకర బెల్లం పెట్టాలట. ఓహో పెళ్ళక్క పెళ్ళన్న ముచ్చట ఎవరు చెప్పిర్రా? పెద్దలు చెప్పిర్రు. ముగ్గురు పెద్దలు వచ్చి తమ్ముడా భీరయ్యా ఇయ్యాల కాదన్న రేపైన పెళ్లి చేస్తా రేపు కాదని ఎల్లుండి పెళ్లి చేస్తా గాని ఒక్క సంగతి ఏందక్క నాతి పిల్లని నీకు తెద్దు తమ్ముడా నెదిలోనే గామొకరిదిగా ఎత్తుకెత్తు బంగారం ఇత్తరో ఎదురు వెళ్ళి నీకు ఎదు తమ్ముడా తూర్పున దుల్లాని రాజులో వారి బిడ్డలు నీకు తెద్దు తమ్ముడా గా పిల్లనక్క నేను కూడా లగ్గమాడనక్క పన్మట బల్లాని రాజులో వారి బిడ్డలు నీకు తెద్దు తమ్ముడా ఈడుగాని గా పిల్లనక్క నేను కూడా లగ్గమాడనక్క అక్కతోను పోరు పెట్టుకున్నాడు బీరయ్య. 4 రాజ్యములు నవ్వకుండా పుదులల్లో పిల్లలు తీసుకొచ్చి బంగారం ఒక్క దిక్కు బాల ఒక్క దిక్కు తక్కెట్ల పెట్టి జోకి పెళ్లి చేస్తా. ఆ పిల్ల చిన్నగుంటే ఎన్న బోలు పెట్టి చేసి సల్ల బోలు పెట్టి సాది నీ చేతికి అందిస్తా బీరన్నాడే చలపాదం అన్నాడా. తల్లి ఏడు గంగలే పిల్ల ఏడు గంగలు గంగరాజు ఒడ్డుకే బీరయ్య వచ్చనా గంగలోన దుంకనే దేవుడు బీరయ్యరా ఉసుకలున్న గంగమ్మ ఉపటీల వడ్డనా మీది కాయనే గురుడు కింది కాయన మునుగుతానై ఉన్నాడే తేలుతానై ఉన్నాడు బీరయ్య గుర్రం మాట్లాడేది మనిషి వల్ల బీరయ్య గంగ ఓనిస్తలేదన్నాడు. గుర్రాన్ని తీసండి గడ్డ మీద వేసాడు బీరయ్య. సంచిలో చేయబెట్టిండు అడ్డ 3 గీతలు పొడుగు బండారు గీతలు వేసిండు. చలలో వీరయ్య మాంకాలమ్మని ఏడుకున్నాడు గంగను వేడుకుంటున్నాడే. మాంకాలమ్మ బీరప్ప ఏమంట ఉన్నాడా? ఏనూరు గజ్జల్లావు లేపనారు బంతిగడ్డ వేసుకొని బీరయ్య పొట్ల మీద ఒడుచుకుంటుడు గంగ లోపల. చేల్ బీరయ్యో అమ్మ ఊరు మాంకాలి లోకమాతమ్మ ఉజ్జయిని మాంకాలి
బీరయ్య ఏల్ పొట్ట మీద బీరయ్య పడుచుకుంటా ఉన్నాడా పొట్ట మీద బీరయ్య పడుచుకుంటా ఉన్నాడా ఓదడు నన్నడే ఏమినంటే ఉన్నాడా పోయేటి గంగల పోయేటి రక్తము పారేడు రక్తము పారేడు గంగల బలి బలి అన్నడే బలి కూత కూర్చన బలి 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 ఇక్కడ దొరికింది గాంభీర్యరాలి మట్టు మంగళారు నాడు గంగ స్థానానికి పుల్ల గుర్రమికి పూల చెత్తని పెట్టుకొని ఎట్లా పోతుంది మహంకాళి ఒక్కొక్క డప్పంట ఒక్క శివ సత్తంట కాలుగదిలి ఇయ్యమ్మో మా ఊరాలెల్లమ్మ గద్దె దిగి రావమ్మ మా దేవి ఎల్లమ్మ జోడు రెండు డప్పులు ఎంట శివ సత్తులు గద్దె గదిలి ఇయ్యమ్మ మా ఊరాలెల్లమ్మ కాలుగదిలి ఇయ్యమ్మో మా దేవి ఎల్లమ్మ డబ్బులు ఇద్దరు శివసత్తులు ఏ వాడలున్నావో మా వాడ రావమ్మ బయలు బయలే మా ఊరాలెల్లమ్మ తూర్పు దేశాన తూర్పు దేశాన దుల్లాని రాజాన మమ్మాయి నెనుగొలవా మా మీద బయలల్లు గజ్జగదిలి ఇయ్యమ్మో మా ఊరాలెల్లమ్మ డబ్బులు ముదిరి శివసత్తులు ఏ వాడలున్నావో మా వాడ రావమ్మ బయలు బయలే జోగిరాలెల్లమ్మ పరశురాముల కన్నా పరమ కళ్యాణివి ఇలా గౌరుని కన్నా అవి ఇంటి దేవత గజ్జగదిలి ఇయ్యమ్మో మా దేవి ఎల్లమ్మ నాలుగు డబ్బులు నాలుగు శివసత్తులు బయలు బయలే మా ఊరాలెల్లమ్మ బయలు జోరాలెల్లమ్మ కాలుగదిలి ఇయ్యమ్మ మావురాలెల్లమ్మ మావురాలెల్లమ్మ ఎల్ల తల్లి ఎల్లావు మావురాలెల్లమ్మ ఇరగొల పోసేదా మావురాలెల్లమ్మ పరిల్ల పోసేదా మావురాలెల్లమ్మ దెబ్బల్లా మావురాలెల్లమ్మ కాగండ నాదుల్లా మావురాలెల్లమ్మ అవ్వా కిన్నెరలు మావురాలెల్లమ్మ మోతాలు మోగంగా మావురాలెల్లమ్మ ఏగేటి డోల్లమ్మ మావురాలెల్లమ్మ ఏగేటి డోల్లమ్మ మావురాలెల్లమ్మ మోగేటి తాళాలు మావురాలెల్లమ్మ ఎండీర గోళాలు మావురాలెల్లమ్మ అలగదిలి ఇయ్యమ్మ మావురాలెల్లమ్మ ఎల్లు ఎల్లావే అలలలలల రేణుక ఎల్లమ్మ అక్కడికి వెళ్ళి రానియ్యి చెల్లెలలో బీరయ్య బీరయ్య వీరా కమిడి దర్ది మీద వర్షన అక్క బాదం పట్టనా అవమానే అక్కనా అయ్యో భగవంత అమ్మగారింటి కాడికి వెళ్ళి ఆడవిల్లల అత్తగారింటి కాడికి వెళ్ళి అమ్మగారింటికి ఆడవిల్ల వస్తే వెనుకటి మర్యాదలు ఎట్లుండే అంటే ఆడవిల్ల దబ్బున రాగానే వదినలు కాని మరదన్లు కాని తల్లి కాని దబ్బును ఉరికేది ఆడవిల్లని చేయి పట్టుకొని తీసుకుపోయేది సాదబాయిలకి వెళ్ళి నీళ్ళు ఏది మరి సాదబాయిలకి వెళ్ళి నీళ్ళు ఏది ఆడవిల్ల కాళ్ళు కడుక్కొని ఇంట్లో తీసుకొచ్చేదమ్మో అత్తగారింటి కాడ కష్టపడి వస్తుంది నా బిడ్డ అని చెప్పి అమ్మగారింటికి వచ్చి పండుకున్నా గాని అమ్మటాళ్ళైన వదినలు గాని తల్లి గాని లేపది నిన్న మొన్న నా బిడ్డ అత్తగారింటి కాడ పిల్లలతోటి మొగంతోటి సంసారంతో ఎంత కష్టపడి వచ్చిందో ఆడవిళ్ళకి అమ్మగారింటికి వస్తేనే సుఖం ఉండదమ్మో అందుకని అంటారు పుంటి కూర తిన్న పుట్టినిల్లు తైదమ్మలు తాగిన తల్లిగారిల్లు మరి అమ్మగారు ఊరు కుక్క అత్తగారు ఊరు కాడ కనపడితే అయ్యో గీ కుక్క మా ఊరు కుక్కనే మా అమ్మలో తప్పి మా ఇంటికి వచ్చిందని ఆఖరికింత పిలిచి అన్నమని నేసి రొట్టెని నేసి తినబెట్టి తోలిస్తారమ్మో ఆడవిళ్ళకి ఆత్మలు పెద్దగా ఉంటాయి అమ్మో అమ్మలారా ఇక్కడ ఈరోజు ఆకాశవాణి 90 ఏళ్ళ పండుగ ఇది. మన ఆకాశవాణి మన గోరంటెంకన్న మన పొలాల కాడుండి కూడా రేడియోలు పెట్టుకొని వ్యవసాయాలు చేసుకునేది. మబ్బుల 4 గంటలకు రేడియో పెట్టుకొని బంతులు దొక్కిచ్చేది. మేము పాస్ అయినాడు ఊరు నుండి వచ్చినాము. రేడియో స్టేషన్ అంటే బాగా భయపడటం ఎట్టుంటుందో ఏముంటుందో అని చెప్పి అప్పుడు నాగపతిమి దేవి గారు ఉండే. అయినా సహలం తల్లి మంచిగా మాకు పాస్ చేసింది. అన్న ధర్మయ్య గారు, నా పేరు ఒగ్గ ఆంజనేయులు. మేము 30-40 ఏళ్ళ నుంచి ఒక్క దగ్గరనే కథలు చెప్తున్నాము. పుట్టింది బచ్చనపేట మండలం జనగాం జిల్లా నారాయణపురము. మా వంశపర్యంగా ఉంది ఒగ్గుతంతే. మా పెద్దలు చూసి మేము కూడా నేర్చుకున్నాము.
ఇక్కడ ఇప్పుడు హైదరాబాద్లో స్థిరపడ్డాము. పిల్లలు కూడా ఇక్కడనే ఉన్నారు. మా పిల్లలు కూడా ఇదే వృత్తి చేస్తున్నారు. మంచిగా చదివించినా కూడా కొలువుకి లేకుండా ఈ వృత్తే చేసుకుంటారు. కాబట్టి నమ్మిన దేవుడు ఎన్నడూ ఎడగొట్టాడు. భగవంతుడు ఆయుర ఆరోగ్యాలతోటి చల్లగా కాపాడాలి. మన వెంకన్న సార్కు గోరంట వెంకన్న అంటే దేశం అంతటా తెలియని మనుషులు ఉండరు. అన్నయ్య వీరప్ప కథ అంటే 7 రోజుల కథ. అందులో ఇది కొంచెము భాగం చెప్పినాము.